వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సంక్షోభం ఆందోళన కలిగిస్తున్న సమయంలో చైనాకు చెందిన కార్బోనాలజీ అనే స్టార్టప్ సంచలన ప్రకటన చేసింది. గాలి, నీటిని ఉపయోగించి కృత్రిమ పెట్రోల్ తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని వెల్లడించింది. గాలిలోని కార్బన్ డయాక్సైడ్, నీటిలోని హైడ్రోజన్ వేరు చేసి సింథటిక్ ఇంధనంగా మార్చే ప్రక్రియను తక్కువ ఖర్చుతో సాధ్యమయ్యేలా రూపొందించినట్లు తెలిపింది. డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ పద్ధతిలో కార్బన్ను సేకరించి సోలార్, విండ్ ఎనర్జీ సహాయంతో నీటిని విడగొట్టి అనంతరం రసాయన ప్రక్రియల ద్వారా పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్ వంటి ఇంధనాలను తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా అంతరాయం ఏర్పడుతున్న ఈ సమయంలో చైనాకు ఇది పెద్ద మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనా తన అవసరాల కోసం దాదాపు 70% క్రూడ్ను దిగుమతి చేసుకుంటుండగా ఈ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా ఇంధన వ్యయం సమృద్ధి సాధించవచ్చని భావిస్తుంది. అయితే ఈ సాంకేతికత ఇంకా ప్రారంభ దశలోనే ఉండడంతో ఉత్పత్తి ఖర్చు, వాణిజ్య విస్తరణపై నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఇది భవిష్యత్తులో ఇంధన రంగాన్ని మార్చే కీలక ఆవిష్కరణగా భావిస్తున్నారు.